తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భాష్యకారుల సాత్తుమరు ఘనంగా జరిగింది. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకారుల సాత్తుమరు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకారుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత నడకదారిలోని శ్రీ భాష్యకారుల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై, శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రతి భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమరు నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు. యువధీయంద ఉపధీయందే గచ్చతి స్మారాజ్ఞస్మారాజ్ఞగచ్చత్యువధీయంద ఉపధీయందే గచ్చతి సందరిత్యుపాధీయంతే గచ్చతి స్మారాజ్ఞస్మారాజ్ఞస్మారాజ్ఞస్మారాజ్ఞో సప్తబాలభిల్యాః పురస్తాత్ బాలగిల్యా సప్త బాలగిల్యా పురస్తాత్ నారాయణ నారాయణాని నామమే గదేక కోరికలు నారాయణ నారాయణ
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గోవింద నామస్మరణ మారుమోగుతోంది. స్థానిక శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఈ రోజు స్వప్న తిరుమంజన వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వప్న తిరుమంజనంలో భాగంగా సీతారామ లక్ష్మణ సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు మరియు గంధంతో అభిషేకం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, విశేషమైన ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ అభిషేక సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ పవిత్ర వేడుకను దర్శించుకునేందుకు తిరుపతి నలుమూలల నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. స్వప్న తిరుమంజనం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు మరియు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.